ఈ వీడియోలో మనం వేదవ్యాస మహర్షి జననం గురించి తెలుసుకోబోతున్నాం. వేదవ్యాస మహర్షి అనే కాదు, మహాభారతంలో ఎంతో మంది పుట్టడం వెనకాల ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఆద్రిక అనే అప్సరసకి బ్రహ్మదేవుడు భూమిపై చేపలా బ్రతకమని శపిస్తాడు. అలా ఆమె ఎన్నో సంవత్సరాలు నదిలోనే ఉంటుంది. ఒక రోజు ఉపరిచారు అనే రాజు తపస్సు చేయడానికి యమునా నది దగ్గర ఉన్న అడవికి వెళ్తారు. ఇప్పుడు అనుకోకుండా ఆయన శుక్రం బయటికి వస్తుంది. అది తన భార్యకి ఇవ్వమని ఒక పక్షికి చెప్తాడు. దారిలో దానిని వేరే పక్షి అటాక్ చేయడంతో కొంచెం శుక్రం నదిలో పడడం వల్ల ఆద్రిక దానిని తాగుతుంది. అప్పుడు ఆమెకి ఒక కొడుకు ఒక కూతురు పుడతారు. కూతురు నుండి బాగా చేపవాసన వస్తుంది అని ఆమెని దశరాజుకి ఇచ్చి కొడుకుని రాజ్యానికి తీసుకెళ్తాడు. సత్యవతి దేవిని దశరాజు కన్న బిడ్డలా పెంచుకుంటాడు. పెద్దయ్యాక ఆమెను దశరాజు యమునా నది తీరంలో పడవ నడుపుతూ యాత్రికులకు సేవ చేసుకోమని చెప్తాడు. ఇదిలా ఉండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడైన పరాశరుడు అటువైపుగా వచ్చి ఆమెను చూసి ఇష్టపడతాడు. అంతటి మహా తపస్విని వద్దు అంటే ఎక్కడ శాపం పెడతారో అని ఇలా అంటుంది. నాకు పెళ్లి అవ్వలేదు, ఇలా నా కన్నత్వం పోతే నా తండ్రికి నేను మొహం ఎలా చూపించుకోవాలి అని అడుగుతుంది. అప్పుడు మహర్షి ఆమెకు కన్నత్వం పోకుండా మరియు ఆమె వంటి నుండి చేపవాసన పోయి 1 యోజనం వరకు మంచి వాసన వచ్చేలా వరమిచ్చాడు. వారిద్దరికి పుట్టిన వారే వ్యాస మహర్షి. వ్యాస మహర్షి తన తల్లికి నమస్కరిస్తూ తన అవసరం ఎప్పుడు వచ్చినా తలుచుకుంటే వస్తానని చెప్పి తపస్సాధనకు వెళ్తాడు.